కురుపురాన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటో? కురుపురాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దాంట్లో ఒక కారణం ఉంది. శ్రీపాద శ్రీవల్లభుడు 16 సంవత్సరాలు పిఠాపురంలో ఉన్నప్పుడు మీకు చెప్పాను ఇందాక, బాపనాథుడు ముముక్షుడు దేశాటన చేస్తారు వెళ్ళాలని చెప్పారు కదా. అలా ఆయన కాశీ అవన్నీ వెళ్ళొచ్చారు. వెళ్ళి ఆయన అలా తిరుగుతూ మానస సరోవరం దగ్గరికి వస్తారు. ఆయన మానస సరోవరం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక సభ జరుగుతూ ఉంటుంది మానస సరోవరంలో. మానస సరోవరం అంటే కైలాసమే. ఇప్పుడు శివుడు కనబట్టలేదు కదా అని అంటే దానికి మనం సమాధానం చెప్పలేం. అంతర్ముఖుడు అయితేనే నీకు ఎవరైనా కనబడతాడు, అంతర్ముఖుడు అవడం అంటే చాలా కష్టం. ఆయన మానస సరోవరానికి వెళ్ళినప్పుడు అక్కడ కైలాసంలో ఏంటంటే సభ జరుగుతుంది. సభ జరుగుతుంది. ఆ సభకు అధ్యక్షులు ఎవరు? శివుడు. అందరూ కూర్చున్నారు, ఈ ప్రమదగణాలు వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చున్నాక అందరూ ఒక ఆయన లేచి అన్నాడు, స్వామి ఈ సభ పెట్టడానికి కారణం ఏంటంటే మానవుల పాపం వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు, ఆ బాధల నుంచి వాళ్ళు ఇప్పుడు బయటపడాలి. ఇప్పట్లో వాళ్ళు కాదండి పాలకులు, అప్పట్లో మా దేవుళ్ళు ఎంతసేపు వాళ్ళు పొద్దున్న సాయం దాకా ప్రజలు ఏం చేస్తున్నారు, మనుషులు ఏం చేస్తున్నారు, వాడేం బాధపప్పుడు. సాయంత్రం 6 ప్రదోషకాలం అంటారు. ఒక సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్లోకి వెళ్తా అనుకోకండి. ఇవన్నీ ఏంటంటే సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి. ఈ ప్రదోషకాలం అంటారు. ప్రదోషకాలంలో ఒక ఏమిటి ప్రదోషకాలం యొక్క ఇంపార్టెన్స్, విశిష్టత ఏమిటంటే అందరి దేవుళ్ళు ఉన్నారు. రావణ్ణి పొద్దున్న సాయంత్రం పూజ చేయండి, కృష్ణుని పూజ. శివుడి పూజలో ఒక డిఫరెన్స్ ఉంది. సాయంత్రం ప్రదోషకాలంలో కేవలం కొంత సమయాన్ని, అంటే 2 గంటల 2 నిమిషాలు 2 గంటలు ఉంది ప్రదోషకాలం సూర్యాస్తమయం నుంచి. ఆ సమయాన్ని కేవలం భక్తుల కోసం కేటాయించేవాడు శివుడు. ఆ పల్లెటూళ్ళలో ఎవడో శివాలయానికి వెళ్ళాడు, వాడేం చేస్తున్నాడు, కాశీలో వాడెవడో దర్శనం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడికి ఏం ఇబ్బంది ఉంది, వీడికి ఏం ఇబ్బంది ఉంది, ఇవన్నీ చూసేవాడే శివుడు. అంటే ఏంటంటే అప్పటి పాలకుల్లో ఎంతసేపు ఇదే గొడవ ఉండేది. ఎంతసేపు ఏమిటి నా భక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి, వాళ్ళని ఏం చేయాలి అనే విధానాల మీదే ఆధారపడి ఉండేది. అలా సభ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇది అనుకున్నారు, అయ్యో మానవులు బాధపడుతున్నారు, ఈ మానవుల్ని ఎలా ఇచ్చేయాలంటే అప్పుడు శివుడు అంటాడు నందీశ్వరుని పిలిచి, నందీశ్వర అదిగో ఆ మానస సరోవరం దగ్గరికి శ్రీపాదేశ్వరుడు వస్తున్నాడు, ఆయన వెళ్ళి పట్టుకురా అంటాడు. మహానుభావుడు వస్తుంటాడు, లోపలికి వస్తారు, కూర్చుంటారు. కూర్చున్నాక మీకు ఇందాక చెప్పారు కదా ఇబ్బంది చెప్పండి అయ్యా అంటే వారు గురువులు వారే చెప్పాలి సమాధానం దీనికంట. వారు గురువులు వారే దీనికి సమాధానం చెప్పాలన్నప్పుడు వారు చెప్తారన్నమాట. శ్రీపాద శివల్లభుడు ఏమనంటే దీనికి అంతటికీ కారణం ఏంటి, గురువును పూజించాలి, గురువ్రతాలు చేయాలి, గురువును పూజించాలి. గురువును పూజిస్తే ఈ ఇబ్బందుల నుంచి అందరూ బయటపడతారు. అందుకని గురువ్రతాలు చేయాలి, గురు పూజలు చేయాలని చెప్పి అప్పుడు శ్రీపాద శివల్లభుడు ఈ విషయాలను చెప్తారు ఆ మానస సరోవరంలో. అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటారు ఎవరు, శ్రీపాద శివల్లభుడు. అప్పుడు శ్రీపాద శివల్లభుడిని కశ్యప మహర్షి అనే కలుస్తాడు. కశ్యప మహర్షి కలిసి అయ్యా నమస్కారం అంటే బాగున్నావా అని. ఏంటి స్వామి, ఈ స్వామి నాకు చిన్న విషయం తమకు చెప్పుకో, మనవి చేసుకోవాలని కోరిక చెప్పుకో. కశ్యప మహర్షి అంటే మహర్షి కానీ అంతకితం ఆయన చాలా చరిత్ర ఉంది వెనకాల. ఆయన అంతకితం 3 జన్మలు ఎత్తాడు. ఈ జన్మలు ఎత్తడం అనేది ఎవరికి తప్పదు, మనకి తప్పదు, వాళ్ళకి తప్పదు. 3 జన్మల్లో కూడా మొదటి జన్మలో ఆయన కురుపురంలో తపస్సు చేస్తాడు. అప్పట్లో కురుంగడ్డ అనే దీపం అనమాట, అది చుట్టూ నీళ్ళే, ఇప్పుడు కూడా నీళ్ళే, ఆ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు జనసంచారం వచ్చింది కాబట్టి అవి పెడుతున్నారు తప్పించి అక్కడ ఉండేవాడు. ఆయన చెప్తాడు శ్రీపాద శివల్లభుడి కశ్యప మహర్షి విషయం. ఏమని చెప్తాడంటే నేను అక్కడ పూజ చేశాను, నాకు మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడు, నీకేం కావాలని అడిగాడు. అడిగితే నాకు ఈ కోరిక, నీకు తండ్రిని అవ్వాలని కోరుకుందా మహానుభావ మహావిష్ణువు అని నమస్కారం పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఆయన ఏమంటాడంటే సరే అంటాడు, నేను 3 జన్మల్లో ఆయనకి తండ్రి కింద ఉన్నాను, నేను నా భార్య తల్లిదండ్రుల కింద వేరు నామాలతో ఉన్నాం మేము, కాబట్టి అంత కోరిక తీరిన, నాకు కోరిక తీరిన స్థలం అది, కాబట్టి ఆ స్థలం నీకు నచ్చుతుందేమో చూసుకో స్వామి, ఓన్లీ ఒక చిన్న సూచన చేస్తున్నా అని చెప్పి నమస్కారం పెడతాడు. అది శ్రీపాదుల బుర్రలో బాగా నాటుకుపోతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే దత్తాత్రేయుడి యొక్క అవతారం అంతా కృష్ణా పరివాహక ప్రాంతంలో జరిగిందే. మీరు నృసింహసరస్సు చూడండి, ఆ నరసోవాడు ఉంది, అది కృష్ణాయే కదా. అదేది మన ఇదే దీని పేరు గాణగాపురం ఉంది, అది కృష్ణయ్య కదా. కురుపురం కృష్ణయ్య కదా. కురుపురాన్ని ఆయన ఎన్నుకున్నా కానీ ముందు ఆయన కురుపురం వెళ్ళకుండా అక్కడికి దగ్గరలో ఒక ఊరుంది, కృష్ణా అనే ఊరుంది, ఆ కృష్ణా పక్కనే ఒక ఊరుంది, ఊరి పేరు గుర్తురాట్లేదు, ఆ ఊరిలో ఉండదు, అక్కడ వెళ్తారు ముందు.
అక్కడ ఈయన చూడగానే అందరూ ఏంటంటే చెట్టు పుట్ట ఋషీశ్వరులు ఎవరో మామూలుగా ఇప్పుడు సినిమాల్లో లాగా గడ్డాల మీద పూజ చేయరు, వాడు చెట్టు కిందో రాయి కిందో ఉంటారు. అందుకని శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా నడిచి పెడుతుంటే కూడా గబుక్కుని మూత్రవది పోయిద్ది అంటారు రోడ్ల మీద. వాళ్ళ రూపాల్లో అక్కడ ఎవడు ఏ రాయి పోస్తే ఎవరు ఋషో ఎవరు తెలియదు మనకు. అందుకని చెప్పి దానికి కేవలం బంధించి ఏదో కార్యక్రమం చేసుకోవాలి తప్పించడానికి ఇది కాదు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ చెట్టు పుట్ట రూపంలో ఉన్నప్పుడు స్వామి అక్కడికి వెళ్ళాక వాళ్ళంతా తిరిగి మనుషులు అవుతారు. మనుషులైతే దాని ఆ పేరుని నివృత్తి సంగమం అంటారు. ఆ ఊరి పేరు తంగెడ, గుర్తొచ్చింది ఇప్పుడు, తంగెడ ఊరి పేరు. అక్కడ 2 సంగమం ఉంది అక్కడ. ఆ సంగమంలో స్నానం చేసేవారు, స్నానం చేసి అక్కడ ఉండేవారు. అప్పుడు ఆ ఋషీశ్వరులు అందరూ ఆయన్ని ఇచ్చేసేవారు. చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ ఊరి పేరు ఏమని అడుగుతారు. ఏం లేదండి ఇక్కడ ఏదో సంగమం ఉంది తపస్సు చేసుకున్నాం అంటారు. అంటే మీకు ఏ వృత్తి లేదనమాట అంటాడు. ఏ వృత్తి లేదు కాబట్టి నివృత్తి సంగమం. సంగమం అలాగే ఉంది ఇక్కడ. ఏ వృత్తి లేని ఉన్నాడు నివృత్తి సంగమం. ఈ నివృత్తి సంగమాన్ని వెలుగులోకి తీసుకురావడానికి పాపం మెట్ల బాబా గారు చాలా కృషి చేశారు. అక్కడ భీమేశ్వర దేవాలయం కట్టారు, అక్కడ పెద్ద శ్రీపాదుల విగ్రహం స్థాపించారు. జనం అందరూ తెలుసుకున్నో తెలియకో జనం తక్కువ వెళ్తారు అక్కడికి. కానీ గొప్ప క్షేత్రం, చాలా గొప్ప క్షేత్రం.